వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు కార్తీక మాసం కనుక మనకి ఎంతో సింపుల్గా టేస్టీగా నాన్ వెజ్ తినం కనుక కార్తీక మాసం నెల రోజులు వెజ్ బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 4 స్పూన్ల ఆయిల్, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, మీల్ మేకర్ కూడా వేడి నీళ్ళలో వేసుకుని బాగా కడిగేసి పెట్టుకున్నాం 2 సార్లు. 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని నెయ్యి కూడా కరిగిన తర్వాత మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా బాగుంటుంది వెజ్ బిర్యానీ. కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇలా చేసుకుని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. ఆయిల్ నెయ్యి బాగా కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. క్యారెట్ చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం అనమాట. మీల్ మేకర్ శుభ్రంగా వేడి నీళ్ళలో వేసేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి పిండేసి వేసుకున్నాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుని దీంట్లోనే కావాలని మనం క్యాప్సికమ్ కూడా, పచ్చి బఠానీ కానీ క్యాప్సికమ్ కానీ ఏమన్నా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. వెల్లుల్లిపాయ తినకూడదని అనుకున్న వాళ్ళైతే మానేసుకుని గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు సరిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను గరం మసాలా పౌడర్ కూడా వేసాను 2 స్పూన్లు. నేను కేజీ బియ్యానికి ఇవి వేసాను అనమాట. 100 గ్రాముల పన్నీరు, 4 క్యారెట్ చిన్న ముక్కలు, 10 పచ్చిమిర్చి, టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలన్నమాట. దీంట్లోనే అది కొంచెం వేగిన తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని వేయించుకుని ముందుగా అరగంట ముందుగా కడిగేసి పెట్టుకున్న మామూలు రైస్ అనమాట. అన్నం వండుకునే రైస్. బిర్యానీ రైస్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలనుకుంటే. అంటే అన్నం వండుకునే రైస్ చేశాను నేను. మనం రైస్ వేసేసుకుని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం దేంతో అయితే కొలుచుకున్నామో దాంతో వాటర్ పోసుకోవాలి. వాటర్ వేస్తాం ఆల్రెడీ. 1కి 2 పోసాం అనమాట. కేజీ రైస్ కనుక 4 గ్లాసుల బియ్యానికి, పాత రైస్ కనుక 8 గ్లాసులు వేసాం వాటర్. ఇలా ఉడికిపోతుంది అనమాట, దగ్గరికి అయిపోతుంది. దీంట్లోనే మనం పన్నీరు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి వేసుకుని వేయించుకున్నాం దోరగా. ఆయిల్ వేసి దోరగా వేయించుకుని బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకుని పైన సర్వ్ చేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసేసుకుని బిర్యానీలో వేడివేడిగా